ఉత్తరాంధ్ర ప్రజలు పోరాడి సాధించుకున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇవాల్టి నుంచే కార్యక్రమాలు ప్రారంభించబోతుంది. విశాఖ కేంద్రంగా పనిచేసే ఈ జోన్ పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్ ను విభజించి కొత్తగా ఏర్పాటు చేసిన విశాఖపట్నం డివిజన్ కూడా ఉంటుంది. 4 డివిజన్ల రైల్వే మేనేజర్లు విశాఖ వచ్చి జీఎం సందీప్ మాధుర్ ను మర్యాదపూర్వకంగా కలుస్తారు. జోన్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. వారితో జీఎం తొలి భేటీ కూడా ఉంటుంది. విశాఖపట్నం సిరిపురంలోని ది డెక్ భవనంలో జోనల్ తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. విశాఖ కేంద్రంగా పనిచేసే దక్షిణ కోస్తా రైల్వే జోన్ లో 3501 కిలోమీటర్ల పొడవైన ట్రాక్ ఉంది. 4 డివిజన్ల పరిధిలో మొత్తం 385 రైల్వే స్టేషన్స్ ఉండగా మొత్తం 17,000 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన జోనల్ కార్యాలయంలో 1,200 మంది పనిచేస్తున్నారు. ఉత్తరాంధ్ర నిరుద్యోగుల రైల్వే పరీక్షలు రాయడానికి తూర్పు కోస్తా రైల్వే జోనల్ కేంద్రం భువనేశ్వర్ వెళ్లినప్పుడు అక్కడి అధికారులు తెలుగువారు అనే వివక్ష చూపించి అవకాశాలు ఇచ్చేవారు కాదు. మనకు ఒక జోన్ ఉంటే ఈ ప్రాంతం వారికి ఉద్యోగాలు వస్తాయన్న ఉద్దేశంతో విశాఖ కేంద్రంగా జోన్ కోసం ఉద్యమం చేసి సాధించుకున్నారు. ఈ ఎగ్జామ్ కు కేంద్రాలను జోనల్ కార్యాలయమే ఎంపిక చేస్తుంది. ఇక దాంతో ఈ ప్రాంతం వారికి మరిన్ని అవకాశాలు లభిస్తాయి. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ గా ఇవాళ అధికారికంగా ప్రారంభం కాబోతూ ఉండడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక మైలురాయని, దశాబ్దాల కళ నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. నూతన రైల్వే జోన్ లో ఉత్తరాంధ్ర రవాణా ముఖ చిత్రం సమూలంగా మారిపోతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. దీనివల్ల కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించడంతో పాటు పారిశ్రామిక వృద్ధి కూడా బాటలు పడతాయని తెలిపారు. రాష్ట్రాన్ని ఒక లాజిస్టిక్స్ హబ్ గా మార్చే ప్రభుత్వ లక్ష్యానికి ఈ పరిణామం ఎంతో దోహదపడుతుందని వివరించారు. ఏపీ ప్రజల చిరకాల ఆంక్షలు నెరవేర్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు రాష్ట్ర ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు. కొత్త రైల్వే జోన్ ఏర్పాటుతో ఈ ప్రాంత అభివృద్ధి వేగవంతమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.